జై శ్రీరామ్. నిన్నటి లఘు వివరణలో మనం రామాయణంలోని అన్ని ధర్మాలని కూడా ఈ నారద మహర్షి సనత్ కుమారుడికి చెప్పాడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది వింటున్నటువంటి ఋషులందరికీ కూడా ఒక సందేహం వచ్చింది. అసలు వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మవాదులు కదా, ఈ నారద మహర్షిను అలాగనే ఈ సనత్ కుమారుడు వీళ్ళందరూ కూడా వీళ్ళు బ్రహ్మవాదులు, వీళ్ళు అసలు ఎక్కడ కలుసుకున్నారు, ఇలాంటి రామాయణ అంశాలని ఈ నారద మహర్షి సనత్ కుమారుడికి ఎలా వివరించాడు అనేటువంటి విషయాల్ని వాళ్ళు చెప్పమని అడిగారు. అప్పుడు ఆ సూత మహర్షి ఏమని చెబుతున్నాడంటే, అవును వీళ్ళు ఈ సనత్ కుమారులందరూ కూడా బ్రహ్మ యొక్క మానసపుత్రులు, వాళ్ళకి అహంకారం కానీ మమకారం కానీ ఉండవు. అలాగే ఇంద్రియాలన్నింటినీ జయించిన వాళ్ళు. వీళ్ళు నలుగురు మొత్తం సనకుడు, సనందుడు, సనత్ కుమారుడు, సనాతనుడు. వీళ్ళు ఎప్పుడూ కూడా ధ్యానంలోనే నిరతలే ఉంటారు. వేరే దృష్టి వాళ్ళకి ఏమీ ఉండదు. అలాగే ఎప్పుడూ సత్యాన్ని వచించేటటువంటి వాళ్ళు, మోక్షాన్ని కాంక్షించేటువంటి వాళ్ళు. ఎప్పుడైతే అంత గొప్ప తపస్సు చేస్తున్నారో వాళ్ళ యొక్క తేజస్సు ఎలా ఉంటుందంటే సహస్ర సూర్య కాంతుల తేజస్సు ఉంటుంది వాళ్ళకి. అదే చెప్తారు రామాయణంలో, విష్ణు భక్త మహాత్మానో బ్రహ్మాధ్యాన పరాయణా సహస్ర సూర్య సంకాశా సత్యవంతో ముముక్షవ. అలాంటి బ్రహ్మదేవుని కుమారులైన వాళ్ళు సనకాదులు ఒకసారి ఏం చేశారంటే, ఈ బ్రహ్మదేవుని సభకి వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ఏం జరుగుతుందో అని చూసి అక్కడ చూసేటప్పటికీ అక్కడ విష్ణుపాదాల నుంచి వచ్చినటువంటి గంగానది కనిపించింది వీళ్ళకి. మరి దాని అక్కడ ఆ గంగానది తాలూకా ఆ పవిత్ర స్థాన నదీ జలాల పేరు సీత. అది ఒక నామాంతరంతో అలాగా వెలసింది. దాంట్లో స్నానం చేయడానికి వీళ్ళు వచ్చారు. వాళ్ళు స్నానం చేయడానికి ఎప్పుడైతే సిద్ధపడుతున్నారో దేవర్షి అయినటువంటి నారద మహాముని విష్ణువు యొక్క నారాయణాది జపాలన్నింటినీ కూడా నామాల్ని కీర్తించుకుంటూ అటువైపు వచ్చాడు. ఏమంటున్నాడు ఆయన? నారాయణాచ్యుతానంత వాసుదేవ జనార్దన యజ్ఞేశ యజ్ఞపురుష రామ విష్ణు నమోస్తుతే. ఓ నారాయణ, ఓ అచ్యుత, ఓ అనంత, ఓ వాసుదేవ, ఓ జనార్దన, ఓ యజ్ఞేశ, ఓ యజ్ఞపురుష, ఓ రామ, నీకు నా నమస్కారం అని చెప్పి నామాలన్నింటినీ కూడా హరినామాలన్నింటినీ ఉచ్చరించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి నామాలు ఎప్పుడూ కూడా సమస్త జగత్తుని కూడా పావనం అనర్చేటటువంటి ఒక నామాలు. భుక్తికిను ముక్తికిను